హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే గలగల మాటలు, కిలకిల నవ్వులు వినపడి అనుకోండి, మనం బెజవాడ బేబక్కని ఫాలో అవుతున్నామని అర్థం అనమాట. అలా వినపడకపోతే ఫాలో అవునట్టే. సో తన గలగల మాటలతోటి, కిలకిల నవ్వులతోటి, రోజుకు ఒక రీల్ తోటి మనం పలకరించే బెజవాడ బేబక్క ఈరోజు మనతో ఉన్నారు. సో ఆ మాటల వరదలు మనం కూడా కాసేపు తడిసి ఎంజాయ్ చేద్దాం అనమాట. హలో బెజవాడ బేబక్క, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడు ఇంత గలగల నవ్వుతూ ఉన్నారు? అంటే చూడడానికి మాకు చాలా ప్రెజెంట్గా అనిపిస్తుంది. ఇంత నవ్వుతూ మాట్లాడుతున్నారు, గలగల మాట్లాడుతున్నారు. మరి అయితే ఎప్పుడు బేబక్క ఎప్పుడు అంటే బాధపడిన సందర్భాలు ఏం లేవా లైఫ్లో? ఎందుకు ఉండవండి? బాధపడకపోతే మనం మనిషే కాదు, అన్నీ ఉంటాయి. కాకపోతే నేననే మనిషి నెగిటివ్ని ఎక్కువ గుర్తు పెట్టుకోను. ఇది ఇక్కడ నాకు అది డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఇన్కన్వీనియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఏదైనా డిస్టర్బెన్స్ అయిందనుకో, దాన్ని పట్టుకుని నేను ఎలా అన్నాను. జరిగిన మంచిని ఎక్కువ గుర్తు పెట్టుకుంటే నేను హ్యాపీగా ఉంటాను. మళ్ళీ అదే మనిషి మళ్ళీ ఎదురైతే, ఇప్పుడు ఏదైతే ఎవరి వల్ల అయితే ఐ అవాయిడ్. జనరల్లీ నాకు కపుల్ ఆఫ్ ఛాన్సెస్ ఇస్తా అవతల పర్సన్కి. ఛాన్స్ నెంబర్ 1, ఛాన్స్ నెంబర్ 2, ఛాన్స్ నెంబర్ 3. దాని తర్వాత మింగే. కానీ కొన్ని సందర్భాల్లో అవాయిడ్ చేయడం కుదరదు. లైక్ సమ్ వర్క్ ప్లేసెస్లో కానీ ఇలాంటి కొన్ని సందర్భాల్లో అవాయిడ్ చేయడం కుదరదు. సందర్భాలు ఏంటనేది పక్కన పెడితే అవాయిడ్ చేయడం కుదరదు. అలా ఉంటారు కొంతమంది ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ లో కొంతమంది మనకు అస్సలు పడినవి ఉంటాయి. ఏం చేస్తాం ఇప్పుడు? ఒంట్లో కొన్ని ఆర్గన్స్ సరిగా పని చేయకపోయినా ఒక ఏలు అనేది నిప్పు ఉంటది, మనకి అది ఏలు కోసుకోలేము కదా. అట్లా కూడా మనకి ఇష్టం లేని ఫ్యామిలీ రిలేషన్స్ కొన్ని ఉంటాయి, భరించాలి, తప్పదు. అది లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్స్. చాలా మంది కలుస్తుంటాం, చాలా మంది మనల్ని ఎంటర్టైన్ చేస్తారు, కానీ అంటే ఏమీ లేకుండా అసలు అంటే ఒక బోళాతనంగా ఇంత ఓపెన్గా ఇంత ఒక మనిషిని ఓన్ చేసుకుని మాట్లాడడం అనేది నాకు తెలిసేది నేను ఫస్ట్ టైం. అందుకనే నేను అన్నాను, నేనేదో జోక్గానలా, నిజంగా ఒక్కసారైనా వస్తాను వారానికి మీ ఇంటికి. కొత్త ఇది కూడా ఇవ్వండి, ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే పైగా మా బెజవాడ బేబక్క కాబట్టి. మా బేబక్క ఎవరన్నా ఇప్పుడు ఈ మాట చెప్పగానే రేపు నుంచి మీ అభిమానులందరూ నన్ను తగులుకుంటారు, నన్ను కూడా తీసుకెళ్ళండి బేబక్క దగ్గరికి. వద్దు, నేను మాత్రం వస్తాను, మిగతా వాళ్ళు ఎవరిని లగేజ్ బ్యాగేజ్ వేసుకొని. వాట్ యు సెడ్ యాక్చువల్లీ మేడ్ మై డే తారక్. ఎందుకంటే మీరు ఏదైతే చెప్పారో ఇట్ టచ్డ్ మై హార్ట్. ఐ డూ మీన్ ఇట్. ఐ లైక్ టు బి వెరీ నేనుగా ఉంటాను. నా మనసులో కల్మషం అనేది పెట్టుకోను. నాకు నచ్చకపోతే మాట్లాడటం మానేస్తా, అవాయిడ్ చేస్తా. అంతేగాని మాట్లాడుతూ నేను కొంతమంది లైఫ్ లో చూసాను, వాళ్ళతో బాగానే ఉంటారు, వెనక్కి వెళ్ళి వాళ్ళని తిడుతూ ఉంటారు. నేను అంటా, నువ్వేంటి ఇంత తిట్టావు, మళ్ళీ వాళ్ళకే అవకాశం ఇస్తున్నావు, మళ్ళీ వాళ్ళకి నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే, నీకు ఒక క్లారిటీ తెచ్చుకో, నీకు వాళ్ళు ఇష్టమా ఇష్టం లేదా, ఇష్టమైనా తప్పదు మాట్లాడుతున్నా, అట్లా ఉండద్దు. నీకు నచ్చితే మాట్లాడు, ఎందుకంటే వెనక్కి వెళ్ళి వాళ్ళని తిడతా ఉంటావు, మళ్ళీ వెళ్ళి బాగానే మాట్లాడతారు. అంటే కొంతమంది ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడుగుతుంటారు, 2 అడుగుతుంటారు. ఒకటి, ఎందుకు మీరు ఎదుటి వాళ్ళకి ఏదో దెబ్బ తగులుద్ది అన్నట్టు స్మూత్గా అడుగుతుంటారు, ఎందుకంటే వాళ్ళనే నేను కొట్టినట్టు అడిగి నేను సాధించేది ఏమంటే ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అంత డీప్గా అడుగుతారు. ఎందుకంటే డీప్గా అడుగుతారంటే వాళ్ళ వ్యక్తిత్వం అవి నాకు నచ్చుతున్నాయో లేకపోతే నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు డీప్గా ఇదవుతాను. తర్వాత మాన్యువల్కి కూడా మనం మాట్లాడొచ్చేమో, ఫ్రెండ్స్ అవ్వచ్చేమో, తెలియదు కదా మనకి. సెలబ్రిటీ అయినంత మాత్రం సెలబ్రిటీ ఉండిపోరు కదా. యాక్చువల్గా మిగతా విధాలుగా కూడా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని చెప్పి కొంచెం డీప్గా మాట్లాడుతుందని చెప్తూ ఉంటాను అనమాట ఈ 2. సో మీ ఇంటర్వ్యూ ద్వారా ఒకసారి జనాలకు చెప్పే అవకాశం వచ్చింది. అయితే యాక్చువల్గా మరి ఇంత ఇలా ఉండే మీరు క్రిటిసిజం అనేదాన్ని ఎలా తీసుకుంటారు? ఆ ఎలిమెంట్ ఏదైనా ఇప్పుడు పాజిటివ్ది తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలి కదండి. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు క్రిటిసిజం కూడా అంటే నేను ఐఎమ్ ఓకే విత్ ఎనీథింగ్. యాజ్ ఎ సెడ్, ఇప్పుడు ఆ నెగిటివ్ కామెంట్ ఆర్ ఎనీథింగ్, క్రిటిసిజం జోలికే వద్దాం. ఆ క్రిటిసిజంలో జెన్యూనిటీ ఉందో లేదో చూసుకుంటా ఫస్ట్. అది జెన్యూన్ క్రిటిసిజం అయితే ఐ 100% బీ హ్యాపీ. అండ్ ఆల్వేస్ ఐ టెల్ పీపుల్, నన్ను పొగడద్దు, నా నచ్చని పాయింట్లో చెప్పు, నేను ఇంప్రూవ్ అవ్వాలి. నచ్చినవి నాకు ఆల్రెడీ తెలుసు. నువ్వు హైట్, నువ్వు పర్సనాలిటీ నచ్చింది, మధు నువ్వు కొంచెం టోనప్ అవ్వు, నువ్వు కొంచెం యూ గాట్ ఇంక్రీజ్ యువర్ ఫిట్నెస్ లెవెల్, నువ్వు ఇచ్చి అది నచ్చుతుంది నాకు. అండ్ నువ్వు ఓకే, నువ్వు ఇలా ఫన్గా ఉన్నావు, నువ్వు కొన్ని ప్లానింగ్ చేసుకో లైఫ్లో, కొన్ని నువ్వు సెట్ చేసుకో, ఇది నాకు ఇష్టం, ఇది నాకు నేను చెప్పుకోలేను కదా, చెప్తాను. కొంచెం రేపు స్కెడ్యూల్ పెట్టుకో, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, మరి ఇలా అన్నీ వదిలేస్తావు, ఏం జరిగితే అది జరిగింది, ఇదేం వద్దు, ఇక్కడ ఏం జరుగుద్ది అది జరుగుద్ది, ఇట్లాగే ఉంటుంది నాదంతా. అంటే ఒకళ్ళే ఉంటారు కదా, భయమే ఉండదు. అంటే ఈ సొసైటీలో ఎలా ఉంటది అంటే మనం చూస్తూ ఉంటాం, చాలా భయం నాకు. మనుషులు అంటే మనుషులే మనుషులు అంటేనే, అందుకే తలుపేసుకుని పడుకుంటా. తలుపేసుకుంటే ఆగిపోయే వాళ్ళు మనుషులు ఎందుకు అవుతారండి? చాలా మంది చాలా రకాలుగా ఇది చేస్తుంటారు కదా. మరి దట్స్ వై
ఐ అవాయిడ్ అ లాట్ ఆఫ్ జంక్ ఇన్ మై లైఫ్. కొంచెం ఐఎమ్ ష్రూడ్ ఓన్లీ, అంటే మీకు తెలిసిపోద్ది కాబట్టి ఏదన్నా 5-10 నిమిషాలు అదొకటి. దేవుడు ఏమిచ్చినా నేను అనుకుంటా, దేవుడా నాకు సగం బుర్రే ఇచ్చావు కానీ అసలు ఇమ్మెచ్యూరిటీ ఎక్కువగా ఇచ్చావు. మనిషి పెరిగాను కానీ శరీరం పెరిగింది కానీ బుర్ర మాత్రం ఎదగలేదు. పోన్లే ఆ ఎదగని బుర్రలో కనీసం ఎదుటోడిని అర్థం చేసుకునే కెపాసిటీ ఇచ్చావు, థ్యాంక్ యూ దేవుడా అంట. ఇది వీడియో చేస్తా యాక్చువల్లీ. మరి ఇంతమందిని ఇమిటేట్ చేస్తున్నారు, ప్రవచనాలు చెప్పేవాళ్ళని కూడా ఇమిటేట్ చేస్తారు మీరు? ప్రవచనాలు చెప్పా అంటే ఒకటి, శుభోదయం, మీ ఆరోగ్యం మహాభాగ్యం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఉదయాన్నే 5 లీటర్ల మంచినీళ్ళు త్రాగాలి. మరి మీరు దేవుడిని పూజించడం కానీ దేవుడిని నమ్మడం కానీ ఇలాంటివి అని ఉంటాయా? ఇష్టమే. ఐ బిలీవ్ ఇన్ ద సుప్రీం పవర్, ఆఫ్ కోర్స్. అంటే ఐ డూ ఒక గాడ్ అని విగ్రహం అలా ఉండదా? అంటే నాకు సాయిబాబా అంటే బాగా ఇష్టం. కానీ అలా అని చెప్పి ఓ గుడ్లకి పద్దాకు కూడా నేలను. ఐ బిలీవ్ ఇన్, ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, ఏమంటారు, హెల్ప్ చేయి అంటే ఒకరికి. ఇప్పుడు ఆయన తినకుండా కూడా ఆయన చపాతీని కుక్క పెడతారు. ఆయనకి జంతు ప్రేమ చాలా ఇష్టం. నాకు అందుకే ఆయన అంటే ఇష్టం తెలుసా? ఓకే ఓకే ఓకే. బికాస్ హీ యూస్ టు లవ్ యానిమల్స్. ఓకే, బేసిక్ యానిమల్ లవర్స్ అంటే మీకు ఎక్కువ. ఐఎమ్ యానిమల్ లవర్. నాకు ఎవరైనా చెప్తున్నా, నా ఫాలోవర్స్ కానీ ఎవరైనా వీడియో చూసేవాళ్ళు కానీ, ప్లీజ్ మనకెంత హక్కు ఉందో ఈ యానిమల్స్ కూడా అంతే హక్కు ఉంది. వాటిని దయచేసి మీరు హెల్ప్ చెయ్యకపోయినా పర్లేదు కానీ వాటిని మాత్రం హింస పెట్టద్దు. అండ్ కుదిరితే ప్లీజ్ ఫీడ్ స్ట్రీట్ యానిమల్స్. ఎస్. అయితే మరి రష్మి కూడా దీని మీద ఒక ఆల్రెడీ చేస్తూ ఉంటుంది, వీడియోలు కూడా పెడుతూ ఉంటుంది. మరి ఎప్పుడైనా కలిసారా రష్మిని, యాంకర్ రష్మిని? రష్మి నాకు ఫ్రెండే. అంటే కొన్ని షోస్ మేము కలిసి చేయడం జరిగింది. ఓకే. అంటే ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ. బట్ అంటే నేను అనేది కామన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంచెం ఆవిడ కూడా దీని మీదే ఫైట్ చేస్తుంది. ఎనీథింగ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ రష్మి, సీరియస్లీ. ఇఫ్ షీ నీడ్స్ మీ ఇన్ సపోర్టింగ్ హర్ ఇన్ ఎనీ వేస్, ఐఎమ్ దేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా, యూ బీన్ డూయింగ్ అమేజింగ్ వర్క్. ఎస్, ముద్దిచ్చేసారు రష్మికి. అయితే మరి మీకు అంటే యాజ్ ఎ ఉమెన్ కింద ఉన్నప్పుడు ఏంటంటే మీ పాస్ట్ తెలియపోయినా ఇంకోటి తెలియపోయినా అన్ని పక్కన పెడితే ఏంటంటే మిమ్మల్ని కొన్ని విధాలుగా అంటే వేరే విధంగా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అంటే ప్రపోజల్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్లో కూడా ఎప్పుడన్నా వస్తుంటాయి, కట్ చేసి పడేస్తుంటారా? వాళ్ళ టైం బాగోకే ఏమైనా ప్రపోజల్ పంపిస్తారు. పంపించిన వాళ్ళు ఉన్నారా? ఆ తర్వాత అనిపిస్తుంది, వారి సామే అనవసరంగా ఏంద్ర సామే ఎందుకు ప్రపోజ్ చేస్తాను, తొందరగా ప్రపోజ్ చేసి సాహసం చేయరు. ఎందుకంటే నన్ను చూస్తే కొట్టేలాగా ఉంటానంట. మా అమ్మ 2-3 చెప్పారు, అమ్మ నేను చూస్తే దూరం నుంచి చూసి కట్అవుట్ అయ్యారు, అమ్మనేమో బాగుంది అనుకున్నాము, అమ్మ మాట్లాడినాక కొట్టిద్దేమో నన్ను భయం వేసింది. నేను చెప్తాను, మీరు దూరం నుంచి చూస్తేనే కొట్టేటట్టు ఉంటారు. ఒకసారి మాట్లాడిన తర్వాత అర్థం అవుద్ది, వాళ్ళకేదో మైండ్ బీ రివర్స్ లో అర్థమైనట్టు. అంటే గురువుగారు మేము కూడా ప్రేమించొచ్చా గురువుగారు? అంటే చరిత్ర చూసుకున్నట్లయితే ఒక వాళ్ళకి పెళ్ళయింది, ఒక వీళ్ళకి పెళ్ళయింది, ఇంకొకళ్ళు ఎవరో రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ మాలాంటి వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్న దాఖలాలు లేవు గురువుగారు. యా. అండ్ అంటే మీరు ఇంత అంటే మీలో ఇన్నర్ క్వాలిటీస్ తెలుసుకుంటూ ఉంటే, బెజవాడ బేబాక్ అంటే ఎంటర్టైన్ అవుతుంది అంటే, బట్ మీలో ఇన్నర్ క్వాలిటీస్ తెలుసుకుంటూ ఉంటే ఏంటంటే రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది నాకైతే. మరి మిగతా వాళ్ళకి ఎలా? థ్యాంక్ యూ అండి. నేను ఎక్కువ ట్రోల్ చేసి ఏమైనా టీజ్ చేసినా ఏమనుకోదు అని అంటాను అనుకున్నారా? నాకు ఇష్టం అలా ట్రోల్ చేయడం. మీకు ఇంకోటి తెలుసా, మీరు అలా చేస్తే మేము ఇక్కడ గుడ్ జాబ్, భలే చెప్పారు. అలా కాకుండా మీరు ఏదో కూర్చోబెట్టి ప్రవచనాలు లేదు మేము టీవీలో పెట్టుకుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాము? మీరు మరేవారే బాగుందా ఆంటీని మైండ్ పెట్టుకుంటారేంటి? ఆయన అప్పటికప్పుడు ఫాలో అయ్యారు సుమి. ఇది ఇంకెన్నేళ్ళు గుర్తు పెట్టుకుంటారండి? ఎప్పటికైనా అదే గుర్తు, ఎందుకంటే అక్కడ ఫాలో అని కూడా పెట్టుకున్నారు కాబట్టి అది మర్చిపోరు ఇంక మీరు. ఎస్. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనం వంటల గురించి వాటి గురించి కూడా చాలా మాట్లాడుకున్నాం కదా. మీరు ఏ వంట మీ స్పెషాలిటీ అంటే ఏంటి? ఏ వంట చేస్తారు బాగా? రొయ్యల కూర బాగా చేస్తాను. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? అది జనరల్లీ రొయ్యల కూరకి ఎంత పడుతుందో అంతే టైం పడుతుంది. అదే ఎంత టైం అడుగుతున్నానండి. మేము వంటల్లో పూరండి, మీరు పీజీ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాం. నేను ఒకవేళ అరగంట అని చెప్పాను అనుకో, ఇప్పుడు ఉండి నేను చేయించుకుంటాను. ఇప్పుడైనా కూడా తినలేదు. అమ్మా ఎందుకు వచ్చామా ఇచ్చేలాగా చాలా మంది చేస్తారు. నేను అనుకోను. ఎందుకు పిలుస్తారండి వీళ్ళకి? కాఫీ టీలు కూడా ఇవ్వలేదు ఆవిడ. అలా అనుకుంటారా? నేను అనుకోను అలాగా. అమ్మయ్య, ఇంకొకసారి వచ్చినప్పుడు తాగుదాం అనుకుంటాను.
ఒక రొయ్యల కూర అన్ని రెడీగా ఉంటే హాఫ్ అన్ అవర్ తొందరగా అయిపోయి నాన్ వెజ్ ఏంటో తెలుసా రొయ్యల కూర. రొయ్యల కూర అయితే ఈసారి వచ్చే ముందు గంట ముందు ఫోన్ చేస్తాను. మీ రొయ్యలు మీరు తెచ్చుకోండి. సర్లేండి, రొయ్యలు ఫోన్ పే ఈ రొయ్యలు మీరు తెచ్చుకుంటే నేను వండి పెడతా. వద్దు అక్కడికి వెళ్ళి మేము తేలేం కదా, కాస్ట్లీ అండి రొయ్యలు ఎంతో తెలుసా. అదేనండి మేము ఫోన్ పే చేస్తామండి, ఫోన్ పేనే గూగుల్ పేనే చేస్తాంలే. మీ రొయ్యలు మాకేం అసలుకే మేము పేదవాళ్ళం కాబట్టి. అవును తెలుస్తుంది ఎంత పెద్ద పేదవాళ్ళు. మీకు ఇష్టమైన నాన్ వెజ్ ఏంటి? ఎనీథింగ్ నాన్ వెజ్ తింటాం. నేను మటన్ అన్ని తిన్నాను, చికెన్ కూడా తక్కువే. ప్రాన్స్ నేను ఇదే చెప్తా, ఎవరైనా నాకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలంటే ఫాలోవర్స్ మీరు కూడా అడ్రస్ అది తర్వాత మన తారక్ గారు చెప్తారు. తారక్ గారు చెప్తారు, పంపించండి. అది వాళ్ళు ఎక్కడో ఆ మూల నుంచి చేస్తారు, వచ్చేసరికి మొత్తం లేదు వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారు. మీరు రొయ్యల కూర నాకు పంపిస్తే నా బెస్ట్ ఫ్రెండ్ అవుతారు. ఎవరైతే నాకు రొయ్యల కూర ఇస్తారో ముందే చెప్తా మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అట్లాగే బోబా టీ అంటే ఇష్టం. బోబా టీ అంటే అక్కడ మామూలుగానే చాలు, ఇలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాను కదా. బోబా టీ అండి అదొక అద్భుతం. అంటే బబుల్ వచ్చిందా బోబా టీ? లోపల బబుల్స్ లాంటి బుడగలు ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే సగ్గుబియ్యం ఉంటది, సగ్గుబియ్యం ఎలా ఉంటది ఇలా చూయి చూయి. అదేనా మాకు ఇచ్చేది బోబా టీ? ఆర్డర్ పెడితే వస్తుంది ఒక బోబా టీ 300 బిల్ యూ పెయిడ్ నో. అసలు ఎవడన్నా మీ ఇంటికి వచ్చిన పొరపాటున నుంచి టీ తాగాలన్నా, ఒక బిస్కెట్ తినాలన్నా కూడా, ఒక మంచి తాగాలన్నా కూడా కాదు ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. అసలు సో అదే అయితే అసలు ఎంత ప్రాణం అంటే నాకు బోబా టీ అంటే, ఒకవేళ యముడు వస్తే ఇదే చెప్తా. ఒకవేళ యముడు గారు వచ్చి రెస్పెక్ట్ యముడు గారు వచ్చారనుకో అప్పుడు చెప్తా, యమా ఒక్క నిమిషం ఉండండి రొయ్యల కూర తింటా, అలాగే బోబా టీ తీసుకొస్తా, 2 చేస్తా, మీరు నేను కలిపి తాగుతూ పైకి వెళ్దాం, హ్యాపీ జర్నీ అంతే. ఆయన కూడా ఏమండి మీరు ఎనీ టాపిక్ ఏదైనా మీకు ఒక టాపిక్ ఇచ్చి ఏదో ఎస్ఐ పోటీలు కాంపిటీషన్ ఉంటాయి కదా, మాట్లాడమంటే అరగంట మాట్లాడేస్తారా ఈజీగా? నాన్ స్టాప్ ఎంతసేపు హాఫ్ అన్ అవర్ కొట్టేస్తారా ఈజీగా? అంతే అనుకుంటా. మీరు ఇన్స్టాలో ఆడ పుణ్యం చేసుకున్నాం కాబట్టి నిమిషం 2 నిమిషాలు అయిపోతున్నాయి, లేదంటే అరగంటలో గంటలో జీబీలు అసలు. అందుకనే నేను అలా అవ్వకూడదని, ఇన్స్టాగ్రామ్ ఇది అవ్వకూడదని 30 సెకండ్స్ మాత్రం, 30 సెకండ్స్ 1 మినిట్ 1.5 మినిట్ మ్యాక్స్. అండ్ నా స్ట్రెంగ్త్ ఏంటంటే 13 to 15 సెకండ్స్ లో నా వీడియో చాలా వరకు చూడండి. నా వీడియోస్ 15 సెకండ్ అదేమి వద్దనదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో మీరు 60 సెకండ్స్ 1.5 మినిట్ కూడా పెట్టచ్చు. నేను ఎందుకు కట్ చేసి షార్ట్ చేస్తానంటే, నాకు 15 సెకండ్ల బేసికలీ హ్యూమన్ టెండెన్సీ ఇస్ 10 to 15 సెకండ్స్ నువ్వు స్కిప్ కొట్టేస్తావు. సో నా పంచ్ అన్నది 10 to 15 సెకండ్స్ లో పడుతుందా లేదని ఆడియన్స్ వాచ్ చేస్తారు. 15కి పడిపోద్ది, 13, 14, 15 లో పడిపోద్ది. దెన్ దే కెన్ గో టు ది నెక్స్ట్ వీడియో. అది కష్టం తెలుసా, 15 సెకండ్స్ లో జోక్ చెప్పి నవ్వించారు. పంచ్ చేయడం అనేది మీకు కష్టం కాదు, మిగతా వాళ్ళకి కష్టం. మీరు రాకముందు అక్కడ ఉండి చేసా, మీరు రాకముందు ఇప్పుడే చూపిస్తున్నా. అది మానవ మాతృలకి కష్టం, మీకు కాదు. ఊరికంటే మీరు అయితే యాక్చువల్గా తల్లిపాలు బాగా తాగి పెరిగిన బలమైన శరీరం కాబట్టి మనం ఏదన్నా ఈసారి మీ అన్నగారిని కలిస్తే మామూలు కూడా దబిడి దిబిడి అయిపోద్దేమో. మా అన్నగారు ఏమనుకున్నారు అప్పట్లో నాన్నగారి టైంలో, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఇప్పటికీ ఉనికి నిలుక్కున్నాం, ఇకపై ఉనికిని చాటుదాం, దొరికిన వాడిని తురుగుదాం, దొరకని వాడిని తరిమి తరిమి కొడదాం. హే ఏది ఏమైనా దేశం మీసం తిప్పుతాం, తిప్పేదాన్ని. ఇది బాలయ్యగారిని నేను ఇమిటేట్ చేసిన వీడియో మొత్తం ఫుల్ వైరల్ అయింది. అప్పుడు టిక్ టాక్ ఏం లేవు, ఆయన వరకు కూడా వెళ్ళిందంట ఈ వీడియో. ఫుల్ నవ్వుకున్నారు క్రిష్ గారి దగ్గరికి. మరి ఇన్ని వీడియోలు చూస్తున్న డైరెక్టర్లు ఒక అవకాశం ఇవ్వాలని మీకు ఏమన్నా అనిపిస్తుందండి? మీరు పెద్దగా రిచ్ కదా అందుకే ఇవ్వట్లేదు ఎవరు. అవకాశానికి డబ్బులకు సంబంధం లేదండి అనాలి మీరు కూడా. అవకాశం ఎవరా రీల్ చెప్తా ఇవ్వపోయారు ఆగండి. అరే దాన్ని కూడా కాపాడినట్టు చెప్పండి అని వదిలేయండి అక్కడ. అంతే అంతేనా? అంతే, ఇది నా సాహసం కాదు. ఇది మీకు తెలియక ఎన్నాళ్ళు చాలా ఆఫర్లు పోగొట్టున్నారు మీరు. ప్లీజ్ ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ ఇలా మీరు ఇస్తారు, ఎందుకంటే మీరు మా మంచి డైరెక్టర్లు కాబట్టి. లేకపోతే చెప్పించలేకున్నారు, ఇస్తారు లేకపోతే స్కిప్ అన్న చేస్తారు. అయితే మరి మీరు ఇంత నవ్విస్తున్నారు, ఇంత చేస్తున్నారు, మరి ఫిట్నెస్ మీద ఎలాంటి దృష్టి? అసలు భయంకరం. నేను రోజు 2-3 అవర్స్ చేస్తా. ఏంటిది అది? జిమ్. ఊరుకోండి. ఇప్పుడు ఆవిడ ఉన్నారు కదా ప్రగతి గారా, ఆవిడ పక్క జిమ్ నేనే. ఆవిడ చాలా వీడియోలు నేనే తీస్తా తెలుసా. అవునా? నేను ఆవిడ పోటాపోటీగా చేస్తాం, కాకపోతే ఆవిడ నిజంగా చేస్తారు, నేనేం కల్లో చేస్తా. అది కదా, అలా చెప్పాలి మీరు. డ్రీమ్ జిమ్ అని చెప్పాలి, డ్రీమ్ కమ్ ట్రూ లా చెప్తే అలాగే. మీరు ఆవిడ ఎంత బాగా చేస్తుందండి ప్రగతి గారు, అమ్మ బాబోయ్, హ్యాట్స్ ఆఫ్ ప్రగతి గారు.
నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పిన ఆన్సర్ ఏంటి? మీరు ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలంటే అవతల మనం ఎలాగో ఫిట్నెస్ లేదు కాబట్టి fitness పెట్టరా అని అంటే అడుగుతా మామూలుగా. అంటే అదే నన్ను చూస్తే అదే క్వశ్చన్ అడుగుతారని నాకు అర్థమైంది. అది ఎందుకని అంటే మీకు అంటే జనరల్ గా బద్ధకమా అంటే లేకపోతే నేను ఇష్టం యాక్చువల్లీ నేను చాలా అంటే వర్కౌట్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి, నాకు అంటే చేస్తే చాలా పర్ఫెక్షన్గా ఉండాలి. యాక్చువల్లీ దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ వర్కౌట్ విచ్ విల్ స్టిమ్యులేట్ యువర్ బాడీ సెల్స్ అండ్ యువర్ మైండ్ సెల్స్. వాటి మీద నేను థియరీ రాస్తున్నా, ఇవన్నీ అయ్యాక నేను వర్కౌట్. మీకు దండం ఆపేయండి చాలు. మీరు వర్కౌట్ ఎందుకు చేయలేదంటే ఒక శాస్త్రం చెప్తున్నారు దానికి ఏదో కొత్తగా. మీకు ఇంగ్లీష్ కూడా బద్ధకం నాకు, పాయింట్ టు పాయింట్ నాకు బద్ధకం. అదే నేను వర్కౌట్ చేయడం ఇష్టపడను. మీకు ఇంగ్లీష్ కూడా వచ్చి ఒప్పుకుంటున్నాను, మీరు అమెరికాలో ఉండొచ్చారని నమ్ముతున్నాను నేను. వెళ్ళటం అసలు ఇష్టం లేదు తెలుసా, అసలు ఇష్టం లేదే. డైటింగ్ జిమ్ అంటే అసలు ఇష్టం లేదు. ఐ హేట్ బోత్. ఉన్నదే ఈ చిన్న జీవితం, ఎప్పుడు రిటర్న్ టికెట్ వస్తుందో తెలీదు. దాంట్లో సగం ఏమో జిమ్, సగం ఏమో డైటింగ్. ఎందుకు సామే? అంటే యాక్చువల్గా మరి అంటే మీరు పార్టీలకి వాటికి అటెండ్ అవుతుంటారు కదా, అంటే ఆల్కహాల్ టైప్ కైండ్ ఆఫ్ థింగ్స్ టైప్ అని అడగద్దు, అదే అడగచ్చుగా. ఆల్కహాల్ లాంటివి తాగుతారా? అంటే కాక్టైల్ తాగుతా. కాక్టైల్ ఓకే, ఏదైనా మిక్స్ చేసి కాక్టైల్ ఐ హ్యావ్. అది కూడా తక్కువ, బాగా తక్కువ. జస్ట్ నార్మల్ గా క్యాజువల్ గా. పర్వాలేదు, అదేదో విషంలాగా అడుగుతున్నారు. పర్వాలేదు, నేను అడిగేది దాని గురించి కాదు, మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కాదు. అంటే క్యాజువల్ గా తీసుకుంటారా? దాంట్లో ఏమన్నా డ్రింక్, ఏమన్నా ఫేవరెట్ డ్రింక్ చెప్తే మీకు నెక్స్ట్ టైం తెస్తారు, అంతే కదా. మీరు అలా అడుగుతున్నారా? సరే అయితే కానివ్వండి, కెమటయ్య వస్తామా, తేగ వస్తామా? సరే అయితే ఈ కాక్టైల్ లో వాడ్కా మిక్స్ చేస్తే నాకు ఇష్టం. ఓకే, మీరు వస్తా నెక్స్ట్ టైం ఒక బాటిల్. ఎందుకు మీరు కూడా పదండి ఆర్జీవి గారి దగ్గరికి కూర్చున్నాం ఇద్దరం కలిసి. ఆయన కూడా వాడక ఇష్టం. అవును, వాడక కాదు అది, ఇట్స్ వారక. యాక్చువల్లీ దీని మీద వీడియో చేశా. వాడక నువ్వు బాడకవు కాదు అది, ఇట్స్ వారక. అండ్ వీ షుడ్ బి లైక్ వంగటం, దొరలటం, పొరలటం కాదు. తాగిస్తే పడిపోవడమే, కింద పడిపోవడమే. ఓకే, ఊహిల్ లేవు, లైక్ ఇచ్చి లాగించండి. అయ్యా, ఇన్ని వేరియేషన్లు ఎలా వస్తాయండి నిజంగా. అలానే మిమ్మల్ని మాత్రం ఒక సినిమాలో తీసుకుంటే కనుక ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఉన్నంతసేపు మాత్రం పండించేస్తారు ఖచ్చితంగా. ఏమో డైరెక్టర్ గారు చిచ్చి అనే టోపీ కింద పడి వెళ్ళిపోయారు అనుకో. కానీ ఇలాంటి క్యారెక్టర్ రాయాలి మీకు, మళ్ళీ దాన్ని ఏదో సీరియస్ క్యారెక్టర్ రాస్తే తట్టుకోలేము మీ పర్ఫార్మెన్స్. నేను మళ్ళీ పెళ్లిలో చేస్తున్నప్పుడు ఎంఎస్ రాజు గారు, అమ్మా తగ్గించండి అమ్మా, తగ్గించండి అమ్మా, సెటిల్ అమ్మా, అమ్మ మీరేం చేయొద్దమ్మా, అట్లా మీరేం చేయొద్దు, కూర్చోండి అంటే, అదిగో అమ్మ అందరిలో మీరే కనపడుతున్నారు, కొంచెం ఇంకానా సరే ఓకే అయితే. అంతే, సీరియస్లీ. ఈవెన్ నాగబాబు గారు సీరియల్ నేను 3 ఎపిసోడ్స్ గెస్ట్ అపియరెన్స్ చేశాను ఆయన సీరియల్లో. అప్పుడు కూడా అంతే, ఆయన చెప్తున్నారు అమ్మాయికి ఎక్కువ చెప్దయ్యా, రూపాయి అంటే 2 రూపాయలు చెప్ది, మీరు సగమే చెప్పండి, చెప్తే అండర్ ప్లే చేయించుకోండి, ఓవర్ చేస్తుంది. అప్పుడే పెట్టేశారు ఆయన. నాగబాబు గారు మీరు ఏమన్నా సూపర్ సార్. అది సార్ అంటే మరి నాగబాబు గారు నేను అంటున్నారు అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఫేవరెట్స్ అంటే ఎవరున్నారు ఇండస్ట్రీలో? పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అందరూ ఫేవరెట్స్? నాకు యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఫేవరెటిజం, బట్ నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటే నాట్ జస్ట్ మూవీ హీరోగా కన్నా కూడా యాజ్ ఎ మనిషి, యాజ్ ఎ పర్సన్ ఐ హ్యావ్ సీన్ హిమ్. బయట ఒక ఫంక్షన్ లో నేను హోస్టింగ్ చేశాను, నేను ఇంటరాక్ట్ చేశాను. అప్పటికప్పుడే డిజేబుల్డ్ T20 అనమాట, నేషనల్ డిజేబుల్డ్ T20 దానికి మనకి ఆల్ స్టేట్స్ నుంచి టీమ్స్ వచ్చాయి. ఆ క్రికెట్ టీమ్స్కి అప్పటికప్పుడు మీరందరూ విన్నర్సే, మీ అందరికి ఒక్కొక్క 1,00,000 అని అప్పటికప్పుడు అనౌన్స్ చేసేసి, ఇది కాకుండా మళ్ళీ మీకు అందరికి ఒక 1 crore అని బ్యాంకులో ఉందో లేదో తెలియదు, కానీ నేనైతే అనౌన్స్ చేస్తాను, మీరే చూసుకోవాలండి అని చెప్తున్నారు. నేను అప్పుడే చూసాను అనుకున్నాను, ఏంటి అసలు ఈయన సచ్ అన్ అమేజింగ్ పర్సన్, అంటే ఒక ఋషిలాగా లేదు అనేది పట్టించుకోరు అసలు. నాకు ఆయనలో నచ్చింది ఏంటంటే, ఆయన చూసి నేను అనుకున్నది, సంకల్ప బలం ఎంత గొప్పదంటే చివరికి ఆ భగవంతుడు కూడా దిగొచ్చి ఆ సంకల్పానికి లొంగి మనకు అనుకున్నది చేస్తారు తెలుసా. దిస్ ఇస్ ట్రూ. సంకల్ప బలం కన్నా గొప్పదేది కాదు. ఆయన నేను చెయ్యాలి అనుకున్నారు, ఎన్ని ఆటంకాలు వచ్చినా అంటే 10 ఏళ్ల ఓటమి తర్వాత నేల మీద పడుకున్నారు. ఆయన పడ్డ కష్టాలు నాకు అనిపిస్తుంది, అంత హీరో అయ్యండి ఆయనకి ఎందుకండి ఎంత కష్టం అనిపించింది నాకు చూసి. అదే అంటే 10 ఏళ్ల ఓటమి తర్వాత వచ్చిన గెలుపుని అంటే చాలా మంది మామూలుగా చేయలేదు. 21 to 21 నాట్ అవుట్. అసలు నేను మీకేమనిపించింది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దాన్ని? అసలు వాట్ అన్ అమేజింగ్, అసలు హిస్టరీలో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. అదే మరి దాన్ని అంటే మీరు ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుని ఎలా దాన్ని ఆ మూమెంట్ ఏమని? ఐ మేడ్ ఎ వీడియో. నా సంతోషమైన బాధైన వీడియో కదా, మోస్ట్ ఆఫ్ ద టైం బాధ ఎప్పుడు పెట్టను, ఎందుకంటే నా వీడియోలు చూసేది ఒకళ్ళు
లోగా ఉన్నప్పుడు Yes, వాళ్ళు ఎంటర్టైన్ అవడం కోసం నా వీడియోస్ చూస్తారు. Yes, సో నా బాధను చూపించి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. mm. సో దాన్ని మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య 21 నాట్ అంటే అట్లా ఒక ఫన్ వీడియో ఐ క్రియేటెడ్. ఎస్ అంటే మొత్తానికి అంటే మేము ఇంటర్వ్యూ తీసుకుంటున్నాము, మీతో మాట్లాడుతున్నాము, ఇలా వచ్చామని కాదు, కానీ అసలు టైమే తెలియట్లేదు, మీరు ఏం మాట్లాడినా కూడా వినాలనిపిస్తుంది, అలా ఏమైనా చెప్తాను అనుకుంటున్నారా? అలా చెప్పను నేను. మీరు కూడా గురువు గారు మరి మీతో సావాసం చేస్తే అంతే కదా. ఫ్లో లో సింక్ లో ఉందాం సుమి. బట్ ఎనీహౌ నేను చెప్పింది అయితే నిజమే, యాక్చువల్గా అలా అనుకుంటమే కాదు, టైం కూడా తెలియట్లేదు. కాదు, మీ ఇంటర్వ్యూ కూడా నాకు అలాగే, అంటే దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ సమాధానానికి తిరుగు సమాధానం ఇచ్చారు చూడండి గురుగారు. ఏమన్నా మీరు అనుకోవచ్చు, మ్యాక్సిమం మీరు పైన ఎక్కడో అగ్రస్థానంలో ఉన్నారు, మీరు 160K ప్లస్ మమ్మల్ని అక్కడ ఎక్కించేది మీరందరే కదా. మీలో ఉంటేనే కదా ఎక్కించగలిగింది అయినా కూడా. బట్ ఐ ఆల్వేస్ అంటే మీరు ఉన్నారని కాదు, కానీ ఏదైనా ఒక మనిషిని ఇలా తీసుకెళ్లాలన్నా ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మీడియా. నేను ఒకటి చెప్తా, రైట్ కాజ్ రైట్ థింగ్స్ మాత్రం మీరు బాగా ఎక్కువ చూపించండి. అన్నెసెసరీ పిచ్చి చెత్త డ్రామాలు కొంచెం తగ్గించి మంచివి ఇంకొంచెం ఎక్కువ బాగా చూపిస్తే, ఎవరైనా యానిమల్స్ని సేవ్ చేసినవి కానీ అవన్నీ చూపిస్తే నాకు బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ డ్రామాస్ బాగుంటాయిలే టీఆర్పీ వాటి కోసం, బట్ కొంచెం మంచి పనులు కూడా చూపిస్తే అర్థమైంది మీరు చెప్పి. అయితే మరి మీరు ఏమన్నా అంటే జిమ్కి వెళ్ళడం ఇవన్నీ టైం వేస్ట్ పనులు ఇవన్నీ అనుకుంటారు కల్లోనే, బట్ కాకపోతే కొన్ని అంటే కొంతమందికి అట్లీస్ట్ గేమ్స్ అని ఉంటుంది, కొన్ని గేమ్స్ ఆడడం ఇష్టం అని ఉంటుంది. ఆడతారా? లేదు, అది కూడా కల్లోనే. ఆడదాం అనుకున్నా మొన్న, నిజంగానే ఇది కల్లో కాదు, నిజంగా ఆడదాం అనుకుని ఫోన్ చేస్తే ఎక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్స్లో ప్లేస్ లేదు. ఇంకోటి ఏం చెప్పారంటే మీతో ఆడగలిగే ఆటగాళ్ళు కూడా లేరండి. ఇది నిజం, రెండోది నిజం అని మీరు నమ్మాలి, మీరు చెప్పారు కాబట్టి. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అండి, మేమంతా లోకల్, మేము మీతో ఏం ఆడలే ఉన్నారు. సర్లే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, నాన్ వేషన్ని ఆయన ఉన్నాడండి ప్రపంచ యాత్రికుడు, ఆయన వచ్చినప్పుడు మీరు ఆయన చెట్లు ఆడండి. సరే ఆయన బతుకు బస్ స్టాండ్ బాగుంటాయి వీడియోలు. ఫోన్ చేశాను మీకు, ప్రపంచ యాత్ర నేను ఎందుకన్నాను అంటే ఆయన ఆటగాళ్ళండి, ఇక్కడ గేమ్ అని వచ్చింది కాబట్టి అన్నా ఇంటర్నేషనల్ ఆటగాళ్ళండి, మనం బాగుండాలండి. వివక్కయ్య గారు వీడియోలు బాగుంటాయండి, మంచోడు అవ్వా, హిస్ వెరీ స్వీట్. మాట్లాడతారు తనే నాకు ఇన్స్టాగ్రామ్ లో టెక్స్ట్ పెట్టాడు. అంటే ఎలా ఉంటది ఇంట్రెస్ట్ అంటే ఏం మాట్లాడదు, అదే ఈ కబుర్లు ఆ కబుర్లు అవి చెప్పి ఆయన బాగా బిజీగా ఉంటాడండి, ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటాడు, దొరకడు అసలు దొరకడు. బట్ అట్ టైమ్స్ హీ రిప్లైస్ ఇట్ వి టాక్ అంతే, అందుకని ఫన్ గా. అయితే అన్వేష్, నువ్వు ఇండియా వచ్చినప్పుడు బ్రో మనం మాత్రం ఒక మంచి ఆట ఆడదాం, ఆ ఆటకి ఎంపైర్ ఎవరు అనుకున్నావు చెప్పు, మన తారక్ గారు. ఫిక్స్ అయిపోయింది, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది ఇక్కడ యాక్చువల్గా. అప్పుడు ఆయన అంటారు, తారక్ గారు బాగుండాలి మీరు, బేబక్కయ్య గారు చేద్దాం మనం. అంటే మీ మధ్యన ఉండే కన్వర్సేషన్స్ ఏముంటాయి అంటున్నాను, అంటే ఫన్గానే అదే అబౌట్ ఈ వీడియోస్ అని అదని జనరల్లీ ఏ టాపిక్స్ ఉంటాయి, అంత ఓ క్లోజ్ కాదు, అంత తెలియకుండా లేదు. హీ లవ్స్ మై వీడియోస్. బట్ ఇప్పుడు అంత ఫేమస్ గా ఉండే వ్యక్తి, అంత బిజీ అయిన వ్యక్తి మీకు కాల్ చేసి అంటే మీకు టెక్స్ట్ చేశాడంటే, అంటే తను ఫస్ట్, ఇది మాత్రం నిజం, తనే ఫస్ట్ నాకు టెక్స్ట్ పెడితే అప్పుడు మేము సంభాషణ మొదలైంది. అదే నేను అంటున్నాను, అంటే బాగుంటాయి బేబక్క మీ వీడియోస్ అని. పాపం అంతమంది అంత మిలియన్స్ ఉన్న వ్యక్తి మిమ్మల్ని అన్నాడంటే, అంటే అలా ఆయనకి ఆట విడుపు మీ వీడియోస్, చాలా మందికి ఆట విడుపు ఆయన వీడియోస్ అయితే ఆయనకి ఆట విడుపు మీ వీడియోస్ అయి ఉంటాయి. ఏమో అన్వేష్ మరి మేబీ లేదంటే జనరల్ గా మనం ఫాలోనే చేయము, అంటే నేను చేశాను అనుకోండి అది విషయం, ఫాలో చేసి మనం తారక్ గారు అన్వేష్ ఫాలో అవుతుందంటే చెప్తా కాదండి, మనం జనరల్ గానే ఫాలో అవ్వము, బట్ ఫాలో అయ్యి మళ్ళీ మీకు టెక్స్ట్ పెట్టారంటే అది అంత బిజీ లైఫ్ లో ఖచ్చితంగా ఉండుంటది కదా. అవును, మిమ్మల్ని నేను నమ్మాను. నమ్మాలి, నమ్మకమే జీవితం. ఇది నమ్మకమే జీవితం, నమ్మకం అని అప్పటి నుంచి వచ్చిన సీరియల్ వచ్చింది. బట్ ఎనీహౌ ఈసారి మాత్రం నిజం చెప్తున్నాను, మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు, గంటలైనా కూడా మాట్లాడినా నడిచిపోతూ ఉంటుంది. బట్ ఈసారికి ప్రస్తుతానికి మీతో కన్వర్జేషన్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీ ఇన్నర్ పర్సనాలిటీ అంటే మధు, మాకు కనిపించే ఒకప్పటి మధు, ఇప్పుడు కనిపిస్తున్న బెజవాడ బేబక్క, బయట ఎలా ఉంటుంది ఇన్నర్ పర్సనాలిటీ కూడా నాకు తెలుసుకుంటున్న కొద్దీ ఇంకొంచెం అంటే మీ మీద ఉన్న ఆ రెస్పెక్ట్, ఇంతకుముందు ఏంటంటే జస్ట్ షీ ఎంటర్టైనర్స్ అనేది, ఇప్పుడు మీ మీద ఉన్న రెస్పెక్ట్ కొంచెం పెరిగింది అనమాట. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే మీ ఫ్యూచర్ ఎండీవర్స్ ఏతున్నా కూడా
మీకు అందరూ మీ ఫ్యాన్స్ మీ ఫాలోవర్స్తో పాటు మేము కూడా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ. అందరూ కలిపి చందాలు వేసుకుని కొత్త సోఫా సెట్ ఎత్తుకోనండి అమ్మా. చాలు క్విట్ చేస్తున్నాం ఈ వీడియో ఎంతటితోటి. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. ఫాలోవర్స్ మీరు దయచేసి ఆవిడకి ఏమన్నా సోఫా కొనివ్వాలనుకుంటే అండ్ ఫాలోవర్స్ అన్ఫాలో చేయకుండా, ఆవిడేదో మాట వరుసకు అంది, కావాలంటే ఆవిడే ఒక సోఫా కొనిపెట్టే రకం అనమాట. కాదు, ఇలాంటి ఎండింగ్ మీకు ఏ వీడియోలో ఉండదు. ఓకే, కొత్త సోఫాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ గైస్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బేబక్క.